మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంతో నమ్మదగినవాడు, మాట తప్పని దేవుడు, కృపచూపి దేవుడు, ఆదరించే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, గణపరుస్తూ మహిమపరుస్తున్నాం. కనుక ఈరోజు దేవుడిచ్చేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమెన్. నిన్ను ఆశీర్వదించి నీ గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు పిలిపిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఎంతో నమ్మకముతో, విశ్వాసముతో తన స్వదేశాన్ని, తన దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. నిన్ను ఆశీర్వదిస్తానని ఒక స్వరం విని మాత్రమే, మాట విని. అప్పుడు గ్రంథాలు లేకపోవచ్చు, కానీ ఆయన సమయంలో ఏదున్నా లేకపోయినా కానీ మాటతో, విశ్వాసంతో అబ్రహాము స్వరం విని వచ్చినటువంటి వాడు. ఈరోజు మనం అనేకమైన సాక్ష్యాలు వింటున్నాము. అనేకమైనటువంటి వారు బోధిస్తూ దేవుడు నమ్మదగినవాడు, యేసయ్య ఎంత గొప్పవాడు అని మనం చెప్తూ వస్తున్నాం. కానీ ఆ రోజుల్లో అయితే మరి అబ్రహాముకి ఎవరు కూడా లేనప్పటికీ, ఆధారం లేనప్పటికీ చూడండి ఎంతగా నమ్మకముతో, విశ్వాసముతో సమస్తాన్ని విడిచిపెట్టాడు, దేవుని వెంబడించాడు. ఇంకా చూస్తే యెహోవా నీవు లేచి నీ దేశమును, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. సమస్తము విడిచిపెట్టమంటున్నాడు. ఇంకా బంధువులు, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి నువ్వు బయలుదేరు, నేను చూపించిన దేశానికి వెళ్ళి అంటున్నాడు. అప్పుడు చూడండి 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని దూషించేదను, భూమి యొక్క సమస్తములను నీయందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో చెప్పినమాట. అబ్రహాంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు నమ్మి విశ్వాసముతో నిజంగా చూడండి, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను మరి శపించి వారిని వారిని గద్దిస్తానని కూడా చదివిస్తూ ఉన్నాడు కదా. ఎంత మరి అప్పుడే చెప్పేసాను అనమాట. అంతా కూడా ఎవరినైనా సరే, ఎంత ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డల్ని ఎవరైనా ఆయన జోలికి వస్తే, ఆ పిల్లల జోలికి వస్తే ఆయన ఊరుకునేటువంటి దేవుడు కాదని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం విశ్వాసంతో దేవుణ్ణి నమ్ముదాము. దేవుణ్ణి నమ్మినప్పుడే మనం ఈ కార్యాలు మనం చూడగలుగుతాం. నిజంగా మనకున్నటువంటి ప్రతి సమస్యను నిజంగా దేవుని ఆరాధించండి, ప్రార్థించండి, యథార్థం ఉండండి. దేవుడి యొక్క మహాకృప మిమ్మల్ని ఆదరించి కాపాడి నడిపిస్తుందని నేను ఖచ్చితంగా చదివిస్తున్నాను. కాబట్టి దేవుడు మనం ఈరోజు ఈ వాగ్దానం మన ఇంటికి చేరుతుంది కదా. మనం విశ్వాసించి నిజంగా నమ్మితే దేవుని కార్యము మన పట్ల చేస్తాడు. ఇది ఎంతోమంది ఎన్నో రీతిలుగా చెప్తున్నారని అనుకోవచ్చు. కానీ మన క్రియలు మారకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన పనులు మానకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనం చేసే తప్పుడు పనులను అన్నీ కూడా పక్కకు పెట్టి దేవుని వెంబడిస్తేనే కదా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మీద నిందలేస్తాం, అవమానిస్తాం. కానీ దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడే, కోరదగిన వాడే. కానీ ఆయన మాట చొప్పున మనం ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మాట విన్నప్పుడే సహాయం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాలు బట్టి ప్రార్థన చేస్తూ, మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. దీవెనకరంగాను ఆశీర్వాద ప్రతి కుటుంబాన్ని చేసి మీ కృప, మీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, కాపాడండి ప్రభా. ఆదుకునే దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆదరించండి, మహిమతో నింపండి. కృపాని, ఆదరణ, సన్నిధిని కుమ్మరించి మహిమతో నింపమని ప్రార్థిస్తూ, ప్రతి కుటుంబాన్ని దర్శించి అయినా క్రిస్మస్ వేడుకల్లో జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు ప్రతి కుటుంబాన్ని దర్శించి మీ మహిమలో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అలాగేనైనా పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుగుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ మహిమను పొందుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆదరణ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆదుకోనండి ప్రభా, ఆదరించండి తండ్రి. మీరే దర్శనం ఇచ్చి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నా. రాజులు, లీడర్లు, అధికారులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు ప్రభా ఎక్కడ ఆటంకం రాకుండా, అయ్యా మరి క్రైస్తువుల ఆటంకాలు రాకుండా సహాయం చేసేలాగా, అలాగే రైతుల పట్లను అయ్యా అనేక మంది మరి అనాథ హాస్టల్లో అనేకమైనటువంటి ప్రజలున్న వారికి సహకారులుగా నిలబడడానికి మీ కృప, మీ ఆదరణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను.
నీ సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో చుట్టూ కంచి వేసి నడిపింపచేయండి. అలాగే ప్రభా యెరూషలేము ఒక పట్టణం దేశ సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కృప, నీ ఆదరణ, నీ సన్నిధి అక్కడ కుమ్మరించమని ప్రార్థన. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన యేసు నామములో కొట్టివేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.